హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అందరికీ కూడా కార్తీక సోమవారం రెండవ వారం కదా. అసలు కార్తీక మాసం ఎలా వచ్చింది ఎలా వెళ్ళిపోయింది అన్నట్టుగా అయిపోయింది. అప్పుడే వచ్చి 15 రోజులు అయిపోయిందంటే ఎవరికైనా నమ్మాలనిపిస్తుందా చెప్పండి. కానీ ఈ 15 రోజుల్లో ఎక్కడ కూడా ఆటంకం రాకుండా నిర్విఘ్నంగా అయితే పూజలు చేసుకున్నారు మా అత్తయ్య గారు. ఇంకా సోమవారం అయితే నేను కూడా పూజ చేస్తాను కాబట్టి ఇవాళ పూజ కూడా అయితే జరిగిపోతుంది ఇక్కడ. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. రాత్రి పనిగట్టుకుని మరి 4ంటికి అలారం పెట్టుకున్నాం ఫోన్లో. కానీ మీరు చెప్తే నమ్మరు, అస్సలు లేవలేదు ఆ టైంకి. మా వారు ఎందుకో కానీ 5ంటికి అయితే లేచి మా అత్తయ్య గారిని అయితే లేపారంటండి. సడన్గా మెలకు వచ్చిందంట అప్పుడు. ఇంకొక విషయం ఏంటంటే మా పాపకి అస్సలు హెల్త్ బాగాలేదు, జ్వరం అనమాట. 2 రోజుల నుంచి దగ్గు జ్వరం అన్నిని. ఇక్కడ చలికాలం వచ్చిందంటే వాతావరణం వెంటనే మారిపోతుంది. అసలు ఆ మామూలు చలి ఉండదు అనమాట. మా పాపకి జలుబు చేసేయడం వల్ల నైట్ అంతా పాపం నిద్ర సరిగా పట్టలేదు తనకి. దాన్ని చూసుకుంటూ నాకేమో ఎక్కువ శాతం మెలకుగా ఉండడం వల్ల తెల్లారేటప్పటికి నిద్ర పట్టేసి ఇంకా ఉదయాన్నే లేవలేకపోయాను. నేను 5:30 ఆ టైంకి నాకు సడన్గా మెలకు వచ్చింది. మా అత్తయ్య గారు ఏమో సోమవారం అన్న విషయం మర్చిపోయి నన్ను అయితే నిద్ర లేపలేదు. ఇంకా మా అత్తయ్య గారు చేసుకున్నారు పని అంతని. అదేంటి అత్తయ్య గారు ఈరోజు సోమవారం కదా, నన్ను ఎందుకు నిద్ర లేపలేదని అడిగేసప్పటికి మా అత్తయ్య గారు అవును కదా ఈరోజు సోమవారం మర్చిపోయాను అన్నారు. ఇంకా చూసుకోండి నా పరిగైతే మామూలుగా లేదు. వెంటనే బాత్రూంలోకి వెళ్ళిపోయి స్నానం చేసి వచ్చేసాను 5 నిమిషాల్లో. ఇంక మా అత్తయ్య గారు వచ్చేటప్పటికి దీపం అయితే వదిలేసుకున్నారు. ఇంక వచ్చిన తర్వాత నేను కూడా పూజ చేసుకుని అయితే దీపాన్ని అయితే వదిలేసాను అనమాట. నిన్న చిలుక ద్వాదశి కదండి. అయితే తులసమ్మకి ఉసిరి చెట్టుకి అయితే కళ్యాణం చేస్తారు. మా అత్తయ్య గారు ఎప్పుడు కూడా తులసమ్మని ఉసిరి చెట్టుని ఇలా పక్కనే పెట్టి పూజ అయితే చేస్తారనమాట. ఆ వీడియో తీసాను, ఇంకా ఎడిట్ చేయలేదనమాట. ఎడిటింగ్ చేసాకైతే అప్లోడ్ చేస్తాను. చూసారు కదా ఆల్మోస్ట్ తెల్లగా అయితే వచ్చేసింది ఆకాశము. అప్పటికైతే ఈసారి లేట్ అయిపోయింది. కరెక్ట్గా 6 అయితే అయిపోయింది ఈసారి అయితేని. కానీ అప్పటికే కొంచెం తెల్లవారుతూ ఉంది. పర్లేదులే అనిపించి ఇంకా నా మనసుకి నేనే సర్ది చెప్పేసుకున్నాను అనమాట. నిన్న నైట్ ఎర్లీగానే పడుకుంది. ఏమాత్రం కొంచెం బాగున్నా మాకు ఇక్కడ పని చేసుకోవడానికి లేకుండా పోయేది జ్వరం వల్ల. ఇంకా లేవకుండా అలాగే పడుకునింది మా పాప. చూడాలి, నిన్న సండే కాబట్టి హాస్పిటల్ లేదు. ఈరోజు ఎలా ఉందో చూసి హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాం. ఇంక నేనైతే శివాలయంకి వచ్చానమాట ఈసారి కూడా. మొన్నటి మీది శివాలయంలో ఇంకా నిండుదనం కనిపించింది నాకు. జనాలు కూడా కొంచెం ఎక్కువగానే కనిపించారు. ఇది తెలంగాణ కదండి, ఇక్కడ ఎక్కువగా అయితే కార్తీక మాసం చేయరు అనుకుంటా. లాస్ట్ ఇయర్ అయితే పర్వాలేదు, నాకు తెలిసినంత వరకు చాలా బాగా చేశారు. కానీ ఈ ఇయర్ మాత్రం అక్కడక్కడ తప్ప ఎక్కువగా మాత్రం నాకు ఇక్కడ పూజలు చేసిన వాళ్ళు అయితే ఎక్కువ కనిపించలేదు. ఎందుకంటే మేము కిరాణా స్టోర్ కాబట్టి కొబ్బరికాయలు అది అమ్ముతాము. ఆ సేలింగ్ బట్టి అర్థమైపోద్ది. లాస్ట్ ఇయర్ అయితే అసలు ఖాళీ లేదనమాట. కానీ ఈ ఇయర్ మాత్రం తక్కువే అని చెప్పుకోవాలి. లాస్ట్ ఇయర్ కొబ్బరికాయలు ఎక్కువ వెళ్తే ఈ ఇయర్ మాత్రం కోడిగుడ్లు ఎక్కువగా సేల్ అవుతున్నాయి. అంటే ఈ ఇయర్ కొంచెం తగ్గినట్టే కదా, అలా నేనైతే లెక్కేసుకుంటున్నాను అనమాట. ఇందులో తప్పుగా అన్న అనుకుంటే క్షమించండి. ఇంకెక్కడ వచ్చేసి నేను కూడా ఆ పరమేశ్వరుడికి నీలాభిషేకం చేసి అయితే ఇంకా లోపల ఉన్న వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ మా సైడ్ ఉన్నట్టుగానే అనిపిస్తుంది నాకు ఈ గుళ్ళో అడుగు పెట్టినప్పుడు. ఎందుకంటే ఇక్కడ చెట్లు అవి కూడా ఎక్కువగానే ఉంటాయి, పర్లేదు. అందుకే ఈ గుళ్ళో అడుగు పెట్టినప్పుడు నాకు అలా అనిపిస్తుంది. అలానే కాదండి, ఇక్కడ ఆల్మోస్ట్ చాలా గుళ్ళు కూడా పురాతనం టైప్లోనే ఉంటాయి. అలాంటప్పుడు అనిపిస్తుంది మా ఊర్లోనే ఉన్నానా అనిపిస్తుంది నాకైతే. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు అయితే వినాయకుడికి పూజలు అన్నీ చేసే ఉన్నాయి. ఈసారి వచ్చినప్పటికి ఇంకా శుభ్రం అది చేస్తున్నారనమాట. ఇంక నేను బయట పూజ చేసి ఇంక లోపలికి వెళ్ళి దర్శించుకుందాం అనుకునేటప్పటికి ఇంకా అక్కడ ఉన్న పంతులు గారు అమ్మ కొంచెం లోపల తడిబట్ట అది పెట్టవా, కొంచెం లోపల ఉన్న దండలు అవన్నీ తీసేసి శుభ్రంగా అయితే అదంతా చేయవా అని అడిగారు. అలా అడిగినప్పుడు బాగోదు కదండి, చేసి పెట్టాలి. ఇంకా మా వారైతే షాప్లో ఉన్నారు అనమాట. మామూలుగా అయితే నేను ఉంటాను 9 వరకు. ఇంక ఈసారి మా వారిని 1 గంట లేట్ అయిందిలే అని చెప్పేసి ఇంక నేను శుభ్రంగా దేవుడి మెల్లో ఉన్న దండలు ఇవన్నీ పువ్వులన్నీ తీసేసి శుభ్రంగా తడిబట్ట అయితే పెట్టేసి నీట్గా క్లీన్ చేశాను అనమాట. ఇంతటి అదృష్టం డైలీ రావాలి కానీ ఖచ్చితంగా డైలీ చేస్తాను నేను. కాకపోతే మాకున్న షాప్కి వీలు పడదంతే. కానీ గతంలో కూడా నేను కనకదుర్గమ్మ గుడి దగ్గర మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అలా డైలీ వెళ్ళి కాలేజ్ నుంచి రాగానే గుడికి వెళ్ళి ముందు అక్కడ శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి
ముగ్గులు అది పెట్టేదాన్ని. వాళ్ళు నన్ను ఇప్పటికీ కూడా మర్చిపోరు. తర్వాత ఇల్లు మారిపోయాము, ఎక్కడికో వెళ్ళిపోయాము. ఇంకా అక్కడితో ఆగిపోయింది. అక్కడికి వెళ్ళి మళ్ళీ అలా క్లీనింగ్ చేయడం, ముగ్గులు పెట్టడం అన్నీ స్టాప్ అయిపోయాయి. మేము ఇల్లు మారిపోయినా 2-3 సార్లు సైకిల్ మీద వచ్చి అలాగే ముగ్గులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత ఇంకెంతైనా ఆడపిల్లకి మగవాడుకున్నంత స్వేచ్ఛ ఉండదు కదా, ఇంకా ఆగిపోయాను అనమాట అక్కడితోనే. మళ్ళీ ఇన్నాళ్ళకి నీకు ఆ భాగ్యం దక్కింది అనుకుంటూ కనీసం నాకు ఇలా క్లీనింగ్ చేసే అదృష్టమైన దొరికింది అనిపించింది నాకు. ఇక్కడ శుభ్రంగా తుడవని అయితే చెప్పారు, కానీ ఈ తుడిచే దగ్గర నాకు ఒక చిన్న విషయం అయితే చాలా బాధేసిందండి. నేను ఇక్కడ క్లీనింగ్ చేసే కాడ చాలా చీమలు ఉన్నాయి. తెలుసో తెలియకో నాకు తెలిసి ఒక 4-5 చీమల దాకా చనిపోయి ఉండొచ్చు. కంటికి కనిపించాయి కాబట్టి, కనిపించకుండా మనం ఎన్ని జీవరాశులను చంపేస్తున్నామో తెలియదు కదా. వాటికి మాత్రం నేను చాలా బాధపడ్డాను. తండ్రి, నాకు తెలిసి తెలియక అన్న తప్పు జరిగితే మన్నించమని అడగడం తప్ప అంతకు మించి నేను చేసేది అయితే ఏమీ ఉండదు కదండి. ఇంక ఇక్కడ అభిషేకం చేసి పూలతోటి అలంకరించే వాళ్ళు ఎంతమందో వాళ్ళ స్వంత చేతులతో అలంకరిస్తూ ఆ ఈశ్వరుడిని అయితే కనులారా తిలకించడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈ గుళ్ళో ఈశ్వరుడికి కళ్యాణం కూడా చేస్తారండి, చూడాలి. మరి ఎంతవరకు నేనైతే వీడియో తీయగలుగుతానో లేదో. ఒకవేళ ఖచ్చితంగా నేను తీయగలిగితే ఖచ్చితంగా నేను ఆ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను. ఇక్కడ అభిషేకం చేస్తూ చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని విజిట్ అవుతుంటే ఖచ్చితంగా ఆ ఈశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా అయితే వేడుకోండి. ఇంకా ఇక్కడితోటి ఈ వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. ఇంక ఇంట్లో అయితే మా అత్తయ్య గారు ఆల్రెడీ కర్రీస్ అయితే చేశారు. అవి మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇంట్లో రైస్ అయిపోయింది అన్నారని షాప్ నుంచి వస్తూ పట్టుకు రావాల్సింది మర్చిపోయి ఇంక ఇంటి దగ్గర తీసుకున్నాను. ఈ బియ్యం మీకు ఫోన్లో ఎలా కనిపిస్తున్నాయో నాకు తెలియదు కానండి, బయట మాత్రం వజ్రాల్లో మెరిసిపోతున్నాయి. ఇంత ఎలా ఉంటుందో చూద్దామని కంపల్సరీ వీడియో తీయాలని తీశాను. లాస్ట్లో రైస్ ఉడికిన తర్వాత ఎలా ఉందో తీయడం మర్చిపోయానండి. కానీ రైస్ మాత్రం చాలా పెద్దగా లావుగా అయితే వచ్చింది. నాకు అస్సలు నచ్చలేదు ఆ రైస్. కానీ ఏం చేస్తాం, వండుకున్నది పడేయలేం కదా. అది కూడా పగలు నైట్ అయితే పోనీ ఏ చచ్చిపోయిందనో పడేయచ్చు. ఇంక ఇది వచ్చేసి మా అత్తయ్య గారు మామిడికాయ ఉంటే మామిడికాయ అయితే కొబ్బరి పచ్చడి చేశారనమాట. చాలా రోజులు కాదు 1-2 సంవత్సరాలు ఖచ్చితంగా అవుతుంది ఈ పచ్చడిని ఇలా చూసి తిని కూడా. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఇది వచ్చేసి నైట్ మిగిలిపోయిన రైస్ అనమాట. ఇంక ఈ పూట మేమైతే తినకూడదు కాబట్టి ఇంకా ఎవరైనా తింటారులే అని చెప్పేసి అలా ఉంచేసాను. ఇంకా బంగాళదుంప ఫ్రై పెట్టారు, ఆనియన్స్ అది వేయకుండా. అలాగే పప్పుచారు కూడా కాశారు. మా అత్తయ్య గారు వారం చేసినప్పుడు కంపల్సరిగా డ్యూటీకి ఇంట్లో వండుకునే తీసుకువెళ్తున్నారు. అక్కడ షాప్ దగ్గర అంటే కొంచెం నీస్ అవి తగలొచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఇంట్లోనే వండుకుని తీసుకెళ్తున్నారు అనమాట. అబ్బబ్బబ్బా, కొబ్బరి పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. మరి మీలో ఎంతమందికి ఈ మామిడికాయతో చేసే కొబ్బరి పచ్చడి అంటే ఇష్టమో కమెంట్ అయితే చేసేయండి. మా అమ్మ అయితే మాట్లాడితే చేసేది ఈ కొబ్బరి పచ్చడి, కాకపోతే అది రెడ్ కలర్లో ఉంటుంది. ఈసారి మీకు ఎప్పుడైనా చేసి చూపిస్తాను. టేస్ట్ అయితే ఇంకా ఆగుతామా, తినేదాకా ముందే టేస్ట్ చేసేయాలని చెప్పేసి టేస్ట్ అయితే చేసేసాను. సూపర్గా వచ్చింది. ఏ మాటకి ఆ మాట మా అత్తయ్య గారు వంటలు ఎరగదీసేస్తారు. ఇంక ఇంట్లో పూజకి కొంచెం ప్రసాదంగా సేమియా పాయసం అయితే చేశారనమాట. ఇంక నేను 11-10:30 టైంకి వస్తాను కదా, రాగానే ఫస్ట్ ఈ సేమియాని కాసుకున్నాను అనమాట. కొంచెం చల్లారిపోయింది. మనం చల్లారిపోతే ఈ పాయసాన్ని అస్సలు తాగలేము, అందుకే కొంచెం ఎచ్చబెట్టుకుని తాగేసి ఆ తర్వాత రైస్ అది పెట్టేశాను. ఇంకా రైస్ వండిన తర్వాత ఖాళీగా కూర్చుని కాసేపు టీవీ చూడడమే. మర్చిపోయానండి, లేదంటే ఖచ్చితంగా రైస్ మట్టికి మీరు ఇలాంటి ఎప్పుడు తెచ్చుకోవద్దని చూపించడానికైనా సరే చూపించేదాన్ని. ఇంకెంత అండి, వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.